సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం బీసీలను ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుంది. మరొకసారి చెప్తున్నాను, పొడుస్తుంది. ఈ అంశాలపైన అధ్యయనం చేశాం. చాలా సుదీర్ఘంగా వారి అనుభవాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతి సందర్భంలో ఒక అసత్యం అంటే సత్యదూరమైన లేదా నిజం మాట్లాడినటువంటి అబద్ధాలతోటి బీసీలను మోసగించిన విధానాలపైన సుదీర్ఘంగా చర్చించాం. అందుకే వెన్నుపోటు పార్టీ అనేటువంటి ఒక సార్థక నామం ఈ పార్టీకి ఉండాలని, ఎప్పుడు నాకు వెన్నెముక లేకపోతే మాకు బ్యాక్ బోన్ అని బీసీలకు చెప్పి నమ్మించి వారిని మోసగించినటువంటి తీరుని స్పష్టంగా చర్చించడం జరిగింది. సుమారుగా 95 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఒక మొదటి వరుస. ఈ సమావేశం ద్వారా తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు బీసీలను ఏ విధంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అది వెన్నుపోటు పార్టీ మోసగించింది అనే అంశాలని రీజనల్ స్థాయిలోనూ, ఇంకొక ఫేజ్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారో, చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారో, దానిని మళ్ళా రీజనల్ స్థాయికి తీసుకువెళ్ళాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరిపించాలి, బీసీలను చైతన్యపరచాలి. ప్రధానంగా బీసీలు ఇప్పటికే చైతన్యం చెందారు, కానీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయారు. 2.5 సంవత్సర కాల పాలనలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు, బీసీలు గత ప్రభుత్వం ఏదైతే బీసీలు ఎదుగుదలకి తోడ్పాటు కోసం అందించినటువంటి పథకాలను నిలిపివేయడం ద్వారా బీసీలు ఎదుగుదలను అడ్డుకున్న విధానం, దానితో పాటుగా బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, ఏదైతే బీసీలు ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పథకం పొందాలంటే పథకానికి అర్హులైతే ఆ పథకాన్ని పంచే సమయంలో బీసీల ఆత్మగౌరవాన్ని కుదవ పెట్టుకుని ఆ పథకాలు పంపిణీ చేసినటువంటి తీరుపైన కూడా చర్చ చేయడం జరిగింది. నాడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు అర్హత ఉంటే బలహీన వర్గాల్లో ఒక పథకాన్ని పొందాలంటే ఎవరి దగ్గర చేయి చాయక్కర్లా, ఎవరి దగ్గర వంగక్కర్లా, ఎవరి రికమెండేషన్ అక్కర్లా, డైరెక్ట్గా డీబీటీ ద్వారా సుమారు 1,70,000 కోట్ల రూపాయలు నేరుగా బీసీల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాన్ని ప్రతి వక్త కూడా ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మేమందరం చర్చించాం. ఇవాళ బీసీలకు ఇస్తానన్నటువంటి ప్రతి పథకం మొదటి సంవత్సరం ఎగవేత. బీసీలు ఏదైతే ఎదుగుతారో విద్య ద్వారా ఆ విద్యకు సంబంధించినటువంటి అమ్మఒడి మొదటి సంవత్సరం ఎగవేత. తర్వాత బీసీ రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, వారికి రైతు ఏదైతే అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారో అన్నదాతని దుఃఖీభవ అంటే అన్నదాతలు దుఃఖంతో బతికేటట్టుగా చేసి మొదటి సంవత్సరం ఎగవేత. అలాగే చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తానంటే 25,000 రూపాయలు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఉందో మొదటి 2 సంవత్సరాలు ఎగవేత. మత్స్యకారులకు సంబంధించినటువంటిది సంఖ్య తగ్గించినటువంటి విధానం అన్నీ చూసిన తర్వాత ఒకటే తీర్మానం చేశాం, వీటన్నిటినీ మా వర్గాల వారికి చేరవేయాలి, దానికి రీజనల్ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మొదటిది ఏమిటనంటే ప్రస్తుతం జరుగుతున్న ఒక పెద్ద మోసాన్ని మా వారికి వివరించడానికి, బీసీ వర్గాలకు వివరించడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 105 తీసుకురావడం ద్వారా ఏదైతే స్థానిక సంస్థల్లో గత ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తాను, దానికి చట్టబద్ధత తీసుకొస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 105 జీవో ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నటువంటి తీరు చూస్తే ఆ రోజు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని జీవో నెంబర్ 175 ఏదైతే ఇష్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తే తాను బీసీలను వెన్నుపోటు పొడిచి ఆ రిజర్వేషన్లు అమలు కాకుండా బిర్రు ప్రతాప్ రెడ్డి చేత ఏదైతే పలు సందర్భాల్లో మేము చూపించాం, బిర్రు ప్రతాప్ రెడ్డి గారి చేత సుప్రీంకోర్టుకు వెళ్ళి
దాన్ని స్టే చేశారు హైకోర్టులో వచ్చిన తర్వాత. రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు తెలిసినటువంటి వ్యక్తి, న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయని తెలిసినటువంటి వ్యక్తి బీసీఎల్ని మరొకసారి వెన్నుపోటు పొడవడానికి ఇవాళ జీవో ఇష్యూ చేశాడనేటువంటి వాస్తవ విషయాన్ని ఒకసారి గమనించాల్సినటువంటి అంశంగా ఈ చర్చలో తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవంగా వచ్చిన వారందరూ కూడా ఏదైతే బీసీఎల్ని మోసగించడానికి, బీసీఎల్ని వెన్నుపోటు పొడవడానికి మరొకసారి వెన్నుపోటు పొడిచినటువంటి తీరు చూసాం. ఏదైతే గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది, గతంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పక్కన ఒక బీసీ నాయకుడు కూర్చోవడానికి వీల్లేదని బీసీలకు అవమానం కలిగించినటువంటి తీరును కూడా చర్చించాం. అవమానం కదా, మీరిద్దరు సరిపోతారు, మీరు పక్కన కూర్చోవడానికి ఒక వర్గమైనా సరిపోతాడు తప్ప బీసీలు పనికిరారని చెప్పి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వని కారణాన్ని కూడా చర్చించడం జరిగింది. బీసీల్లో ఈ చైతన్యాన్ని తీసుకురావడానికి ఈరోజు స్పష్టంగా ఒక చారిత్రక సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క చరిత్రలో ఇది ఒక చారిత్రక సమావేశాన్ని ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నిర్వహించి బీసీలకు జరిగినటువంటి అన్యాయాల మీద రకరకాల చర్చలు చేశారు, రకరకాలుగా జరిగినటువంటి అంశాల మీద చర్చ చేశారు. దాని అవుట్కమ్ తీసుకురావడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తీసుకున్నటువంటి ఈ చర్చా కార్యక్రమంలో మంచి ఫలితాలు వచ్చినటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, బీసీ సమాజం యావత్తు కూడా, బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు, ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా? తేల్చి చెప్పని అడుగుతా ఉన్నా. మోసగాడివి, మమ్మల్ని మరలా మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 139 కులాలు, సుమారుగా 100 మంది నాయకులు, అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు ఆశయాలని అమలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చెయ్యాలా, ముఖ్యమంత్రిని చేస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున అతిరథ మహారథులందరూ కూడా ఒకచోటకి చేరి రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా జోనల్ స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత జిల్లా స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత కులాల వారీగా కూడా అందరినీ సమీకరించి ఈరోజు 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే బలహీన వర్గాలని బలవంతుల్ని చేశాడు. బీసీలని బ్యాక్ బోన్గా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనని బలహీన వర్గాల ప్రజలు మొత్తం కూడా 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే మరలా జగనన్న కావాలి, మరలా జగనన్న రావాలి అని చెప్పేసి బలహీన వర్గాలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చిన ఈ తరుణంలో ఇక్కడున్న అతిరథ మహారథులే కాకుండా చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చి రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. అక్రమ కేసులు అవ్వచ్చు, అక్రమ దాడులు అవ్వచ్చు, జైల్లో పెట్టొచ్చు, నిర్బంధించవచ్చు. ఒక పక్కన కారుమూరు నాగేశ్వరరావు, ఒక పక్కన కారుమూరు సునీల్, అప్పలరాజు కుమారుడు, నేను, నా తమ్ముడు, నా కొడుకు అందరం కూడా విరూపాక్షన్న, చింతాడ రవన్న, అదేవిధంగా రజనమ్మ మీద దాడులు, అదేవిధంగా అనిల్ సోదరుడి మీద దాడులు, అక్రమ కేసులు పెట్టాలా, నిర్బంధించాలని చెప్పేసి, అదేవిధంగా సోదరుడు రమేష్ మీద ఉప ఎన్నికల్లో దాడి,
బలహీన వర్గాలంటేనే భయం పుడుతున్న చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలు గొంతు నొక్కాలన్న చంద్రబాబు నాయుడు. ఒకటే చెప్తా ఉన్నాం, మా గొంతు నొక్కాలని నువ్వు చూస్తే ప్రజలు నీ పీక నొక్కుతారని చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నాం. ఈరోజు రెడ్ బుక్ అని తిరుగుతున్నావు. ఆల్రెడీ నీ రెడ్ బుక్ డెడ్ బుక్ అయిపోయింది. ఆ తర్వాత డెత్ బుక్ అవుద్ది. రాసి పెట్టుకో. నువ్వేదో పుడింగిగాడిని, నాకు రెడ్ బుక్ ఉంది, నేను అధికారం ఉంది, జైల్లో పెట్టిచ్చేస్తా, అక్రమ కేసులు పెట్టిస్తా, నిర్బంధించేస్తా, కొట్టిస్తా, మాకు పోలీసు వ్యవస్థ ఉందని చెప్పేసి విర్రవీగుతున్న మీకు, మీ కండ కావడానికి అతి తొందరలోనే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది. బలహీన వర్గాల మొత్తం కూడా ఒక్క తాటి మీదకి రాబోతా ఉన్నాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసుకోబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ, మిత్రులు సోదరులు రమేష్ యాదవ్. వెనుకబడ్డ వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ఈ వెన్నుపోటు పార్టీపై కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో బీసీ గలం అనే కార్యక్రమం మీద రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులందరము ఈరోజు కలిసి ఈ వెన్నుపోటు పార్టీ చేస్తున్న, బీసీలకు వెన్నుపోటు చేస్తున్న దాని మీద ఈరోజు చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బీసీలకు 34% రిజర్వేషన్ అనేసి ఒక డ్రామా బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ ఈ ఎలక్షన్లలో బీసీలను వాడుకొని ఒక చెల్లని బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ ఈ బీసీలను మోసం చేసే విధంగా ఈ వెన్నుపోటు పార్టీ నడుస్తున్న క్రమంలో ఈ ఈ ఈ కార్యక్రమంలో మా బీసీలందరం, మా బీసీ ముఖ్య నాయకులందరం మీరు ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ఈ జీవోను, ఈ 34% రిజర్వేషన్ బిల్లును మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, మీరు 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా? ఎందుకంటే కేవలం ఈ ఎలక్షన్లకు ఒక డ్రామా బిల్లు ప్రవేశపెట్టి మరొకసారి వెన్నుపోటు పొడిచేదానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగా మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఈరోజు మీ పక్కన ఒక బీసీ కూర్చుంటే మీకు అవమానంగా మీరేమైనా భావిస్తున్నారా? అందుకే మీకు కావాల్సిన పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నాం. కానీ మీ మంత్రిమండలిలో మా బీసీలకు ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకోవడం నీకేమైనా అవమానకరంగా ఉందా అనేసి ఈ కూటమి ప్రభుత్వం, ఈ వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయడం జరుగుతుంది. మా నాయకుడు మా బీసీలకు, బీసీ అంటే బ్యాక్ బోర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు ఎలక్షన్ల ముందు వరకు బీసీ అంటే ఒక వెన్నుముక్క, ఎలక్షన్ల తర్వాత బీసీ అంటే ఒక తల్లో వెంట్రుముక్క మాదిరి ఈరోజు బీసీలను మీరు తీసేసే పరిస్థితికి వచ్చింది. కానీ మేము బీసీలందరం కలిసికట్టుగా ఉంటాం. వచ్చే ఏ ఎలక్షన్లైనా మేము కలిసికట్టుగా పనిచేసి నేను గద్దె దింపేంత వరకు మేము బీసీలందరూ పోరాడతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఈ వెన్నుపోటు పార్టీకి తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ, సమస్యల మీద, బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటల మీద, మరి వాటి మీద నిలబడట్లేదు అనేటువంటి అనేక అంశాల మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ బీసీల కోసం ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేక అంశాల మీద కూడా అందరితో మరి 100 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా, మేజర్ కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా కూడా మరి ఈ కార్యాచరణ పెద్దలందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బీసీ మీటింగ్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళని బ్యాక్వర్డ్నెస్ నుంచి బ్యాక్ బోన్గా ఎలా మార్చాలి, వాళ్ళని ఎకనామికలీ, పొలిటికల్లీ ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల టెన్యూర్లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా కూడా 4.5 లక్షల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేసి మరి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే అందులో
మరి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర జనాభాలో మరి వారికి సుమారు 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాల్ని డీబీటీ కావచ్చు, నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళకిచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అన్ని విధాలుగా కూడా స్ట్రెంథెన్ చేసి అన్ని విధాలుగా కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేసేందుకు తోడ్పడడం జరిగింది. అదే మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే మరి ఈ 27 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసము, వాళ్ళు అధికారంలోకి రావడం కోసము, పొలిటికల్ గా వాళ్ళు గెయిన్ ఓవర్ కోసం అనేక అబద్ధపు మాటలు, మోసాలు చేసి, మోసపు మాటలు చెప్పి ఏ విధంగా పవర్లోకి వచ్చారో చూసాం. మరి 27 నెలల కాలంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని మరి ఈ రోజు కనుక మనం చూసుకుంటే బీసీ డిక్లరేషన్ అన్నారు, మరి దాంట్లో భాగంగా 50 ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నారు, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు కూడా ఒక్కరి గురించి కూడా ఆలోచించలేదు. అసలు ఎంతమంది జనాభాకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వాళ్ళ ప్లానింగ్ ఉందో, మరి బడ్జెట్లో కూడా దీని గురించి కేటాయించారా లేదా అనేటువంటి అంశాలు కూడా మనందరికి కూడా డౌట్స్ కల్పిస్తాయి. మరి ఇప్పుడు కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ ప్లాన్ కానీ ఏమీ కూడా వేయలేదు. సబ్ ప్లాన్స్ నిధుల కింద ఇంతిస్తాం అంతిస్తామన్నారు, మరి వాటి గురించి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. మరి ఈ రోజున చూస్తుంటే హైయెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి బీసీల మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ, పెద్ద ఎత్తున ఒక హరాస్మెంట్, ఇబ్బందులు, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏం చెప్పొచ్చో ఆ విధమైనటువంటి దాడులు మరి చేస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు మరి టీడీపీ. మరి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు నిజంగా సామాన్యులు బీసీలకు నిజంగా రక్షణ చట్టం మీరు కల్పిస్తారా? ఆ రోజు మాటలకే పరిమితం చేశారని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఇక అలాగే మొన్న చూసాం అసెంబ్లీలో ఏదో పోయేది ఒక బిల్లే కదా, మాట్లాడితే ఒక పూట మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ గురించి ఏ విధంగా జరగని పనిని, సాధ్యం కాదని కూడా తనకు తెలిసి మరి అసెంబ్లీలో మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీస్ లో బీసీలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి చక్కని రిజర్వేషన్ అంశం తీసుకొచ్చినప్పుడు మీరే కోర్టులో వేసి ఆపిచ్చారు. మరి ఈ రోజున అవదని చెప్పి తెలిసి కూడా ఈ రోజు మీరు రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కల్పించాలని మాటలు చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, నిజంగా మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, లేదంటే మీరు చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. మీకు తెలియదని, జరగదని తెలిసి కూడా మీరు పొలిటికల్ స్టంట్స్ కోసం మరి ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే బీసీలందరినీ కూడా మరలా మీరు మోసం చెయ్యబోతున్నారు, చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా స్పష్టమవుతుంది. అందుకోసమే దాని మీద మేమంతా కూడా ఈరోజు ఈ కార్యాచరణలో ఒక తీర్మానం అనేది చేయడం జరిగింది. అలాగే ఎంతో వెనుకబాటుతనం, మరీ ముఖ్యంగా బీసీలు వెనుకబాటుతనం చాలా ఉంది. ఇంకా చదువుల్లో ఇంకా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందుల్లో ప్రభుత్వాల అండతో మరి వాళ్ళ జీవనాలను గడుపుతూ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు సంక్షేమ పథకాలు లేక, ఈరోజు చక్కటి వైద్య సేవలు కూడా అందట్లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి మీరు కట్టాల్సినటువంటి బకాయిలు మీరు కట్టట్లేదు. కాబట్టి ఇంకా కూడా వెనుకబాటుతనంలో, ఇంకా కూడా పవర్టీ లెవెల్కి అనేక ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఏ స్కీమ్స్ లేవు, మీరు ఇచ్చినటువంటి హామీల మీద మీరు నిలబడట్లేదు. ఇంకా చెప్పాలంటే 56 కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి సంబంధించి ఇంకా చైర్మన్లను కూడా మీరు వేయలేదు. కార్పొరేషన్ నిధులు అన్నారు, అవి కూడా లేవు. కాబట్టి ఇవన్నీ మాటలు ఏవైతే మీరు చెప్పారో ఆ మాటల మీద మీరు నిలబడాలని, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అలాగే ఏవైతే 139 కులాలు ఉన్నాయో, ఇంకా అన్రికగ్నైజ్డ్ కులాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి రికగ్నిషన్ గురించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఈరోజు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ కార్యాచరణ ముందు కూడా ప్రతి జిల్లాలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఈ కార్యాచరణ అనేది ఉండబోతుంది. ఒకటి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేలు చేశారు, అండగా నిలిచారు అనేటువంటి విషయం నిజం. మీరు మోసం చేస్తున్నారనేటువంటి విషయం కూడా అంతే నిజం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. అలాగే బీసీలకు చేయవలసినటువంటి మంచి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, నిరంతరంగా పోరాడుతుందని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో అతిరథులు, మహారథులు అందరూ కూడా కలిసి బీసీ అంటే బెటర్ క్యాస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్ క్లాస్గా ఎలా గుర్తించినారు, అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్లో ఉన్న ఈ టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలా మోసగిస్తున్నారనే ఒక చర్చ కూడా జరిగింది. ఈరోజు
2 సంవత్సరం గడిచింది, 2 ఫైనాన్షియల్ ఇయర్ గడిచింది, 3 బడ్జెట్లు. ఎక్కడ కూడా బీసీలకు లయన్ షేర్ అనే మాటే లేదు. అయితే ఎలక్షన్ టైంలో మనం చూసాం, మహిళలందరికీ కూడా 50 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తారని చెప్పినారు. ఇంతవరకు ఎక్కడ దాని గురించి మాట్లాడేకి రెడీ కూడా లేరు. బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ ఉన్నారు, ఆమె కూడా ఒక లేడీ. మహిళలు ఎంత కష్టపడుతున్నారని ఆమెకు తెలిసినా కూడా ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా ఓపెన్ డిస్కషన్కి రమ్మంటే ఎన్నోసార్లు పిలిచినా కూడా ఆ తరపున మనకు ఆన్సర్ లేదు. అంటే దీని పట్ల మనకి ఏం తెలుస్తుంది అంటే కేవలం ఎలక్షన్ మేనిఫెస్టో కోసం మాత్రమే మహిళా సాధికారత అని మాట్లాడతారు. రాష్ట్రంలో సగానికి సగం బీసీ పాపులేషన్ ఉంది కాబట్టి మహిళలు కూడా బీసీ మహిళలు ఎక్కువగా ఉంటారు. గతంలో మనం చూసినాం 18,000 ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను నడిపించే కార్యక్రమం ఎకనామికల్లీ, ఫినాన్షియలీ, పొలిటికల్లీ కూడా అండ్ రిజర్వేషన్ ఇస్తూ మమ్మల్ని నడిపించినారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అలాంటి ఒక రిజర్వేషన్ను మీరు ఈరోజు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ తలుచుకుంటున్నారు, ఎక్కడ పోయినా కూడా ఆయనకు జనాదరణ పెరుగుతుంది అని చెప్పి ఈరోజు మీరు అసెంబ్లీలో 34% రిజర్వేషన్ బీసీలకు అని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక డైరెక్ట్ క్వశ్చన్, ఈరోజు స్టేట్లోనూ మీరే ఉన్నారు, అదేవిధంగా సెంట్రల్లో కూడా మీరే ఉన్నారు. మీరు అనుకుంటే ఎన్డీఏ అలయన్స్లో మీరు ఉన్నారు కాబట్టి ఇదేం పెద్ద పనేం కాదు. మీకు అసత్యం ఇది జరగదు అని తెలిసిన తర్వాత కూడా ఆ ఒక్క అబద్ధాన్ని మీరు నిజం చేసే ఒక తరుణంలో గతంలో మీరు మేం ప్రపోజ్ చేసినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి ఆపినారనే ఒక పాయింట్ మీరు మర్చిపోయి ఈరోజు అపహాస్యకు గురి అయినారు మీరు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా కులాలకి 140 కులాలు ఉన్నాయి, చాలా కులాలకి మీరు ఎన్నో ప్రామిస్ ఇచ్చినారు. కురుబ కులానికి ఎలక్షన్లో మీరు చెప్పినారు గుడికట్ల పూజారులందరికీ కూడా 5,000 హానోరేరియం ఇస్తామని చెప్పినారు. 2 ఏళ్ళు గడిచింది, ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడడం లేదు. గొర్రెల కాపురం ఉన్న కురుబ కులానికి మీరు ఆ సామాజిక వర్గానికి మీరు ఎక్కడ కూడా లోన్స్ కూడా ఇవ్వడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కమ్మడి నేసే వాళ్ళందరికీ కూడా, కమ్మడి నేసే ప్రతి కురుబోళ్ళందరికీ కూడా ఆయన 24,000 ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు కురుబ కులానికి సంబంధించిన ఒక మహిళా మంత్రి సవితమ్మ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ ఈ కులాన్ని ఎందుకు ఆమె చూసి చూడకుండా ఉంది అనేది రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఆమె సమాధానం చెప్పాలి. అదేవిధంగా నేతన్న నేస్తమని చాలా గర్వంగా మనం వీవర్స్ అందరికీ కూడా ప్రకటించినాం. దాని పేరు మార్చు నేతన్న సేవని మీరు ఇచ్చినారు. మీరు మొన్న ఇచ్చినప్పుడు ఒక పెనుగొండని ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటే ఒక సోమందేపల్లి మండలంలో 210 మందికి మాత్రమే అర్హులని ఇచ్చినారు. గతంలో ఇదే మండలంలో మేము 600 పై చిలుకలు మా వీవర్స్ అందరికీ కూడా మేము జియో ట్యాగ్ చేస్తూ చాలా ట్రాన్స్పరెన్సీగా ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరికీ కూడా మనం ఇచ్చినాము ఈ నేతన్న నేసం. మరి ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే కేవలం మీ పార్టీకి సేవ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే మళ్ళా ఇతర బీసీ కులాలకి మీరు ద్రోహం చేసినట్లే కదా. టైలర్ ఉండొచ్చు, రజకులు ఉండొచ్చు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ్స్ ఉండొచ్చు. గతంలో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించినాం, 10,000 హానరేరియం ఇచ్చినాం. ఎందుకంటే ఆ కుల వృత్తి అంతరించిపోకూడదు, దాన్ని ప్రోత్సహించాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో ఒక బీసీగా ఆలోచించి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడం. ఈరోజు ఆ కులాలను అందరినీ కూడా మీరు అసలు పట్టించుకునే ఒక పరిస్థితిలో మీరు లేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 11 ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ బీసీలకు మీరు ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే 56 చేసినారు. మళ్ళీ ప్రతి ఒక్క ఫెడరేషన్స్ చైర్మన్స్కి ఒక చైర్మన్ పెడుతూ ఆ కులాల్లో ఒక అధ్యాయం చేపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట అడుగుతున్నాం, ఈరోజు మీరు బీసీ కమిషన్ పెడతామంటున్నారు కదా, శాశ్వతమైన బీసీ కమిషన్ పెట్టే ఒక దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే సెంట్రల్లో మీరున్నారు, స్టేట్లోనూ మీరున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, మేము ఏది చెప్తే అది చెల్తుంది అంటారు. మళ్ళా ఈ బీసీ రిజర్వేషన్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల మీ ఆలోచన ఉంటే మళ్ళీ ఇది మీరు చేసి ఖచ్చితంగా చూపించాలి ప్రజలందరికీ కూడా. ఇంకొక మోసం మీరు చేయకూడదు అని మీ అందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యాచరణ ఏది ఉంది అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రీజనల్ స్థాయి వరకు కూడా ఏదైతే వీళ్ళు మాట ఇచ్చి ప్రతి ఒక్క కులాన్ని వీరు మోసగిచ్చినారో బీసీలందరినీ కూడా, వాళ్ళందరికీ కూడా దీనిపైన ఇంకా అవేర్నెస్ తీసుకొని వెళ్తూ బీసీలు అంటే ఓట్ బ్యాంక్ కాదు, వీళ్ళు కూడా 60% ఆఫ్ ది పాపులేషన్లో ఉన్నారు, వీళ్ళకి
అది ఇది కలివిల్లి మాటలు చెప్పి ఉత్తు హామీలు ఇస్తే అటువంటిది చెల్లదు. బీసీలే రాబోయే రోజుల్లో వీళ్ళకి గుణపాఠం చెప్తారనే ఒక మాటని కూడా ఈరోజు వాళ్ళకి హెచ్చరిస్తాం. టీడీపీలో ఎన్డీఏ అలయన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ప్రధానమైన అంశము సోదరులు బీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి అధ్యక్షతన ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయ్యి సుమారుగా 100 మంది దాకా ప్రతినిధులు వచ్చి ఇవాళ అన్ని అంశాలు కూడా కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. ఒకటే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా గమనించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన 1995లో ముఖ్యమంత్రి అయినట్టున్నారు. ఆ రోజు దగ్గర నుంచి ఇది 2026 సుమారుగా 21 సంవత్సరాలైనవి. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా 21 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో రాజ్యసభకి ఎంతమందిని పంపించారండి? బీసీలను ఎంతమందిని పంపించారు? 21 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒకళ్ళిద్దరిని పంపించి ఉంటారు మీరు రాజ్యసభకి. మొన్న కొత్తగా అతను పంపించారు కదా అయ్యన్ పాత్రుడు కొడుకుని. కానీ జగనన్న 5 సంవత్సరాల కాలంలో 4 బీసీలని దేశంలో అత్యున్నతమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది రాజ్యసభ, హైయెస్ట్ పొజిషన్. దానికి 4 బీసీలని జగనన్న పంపించారు. మరి ఇదేమి సామాన్యమైన విషయం కాదే. మీరు ఏ రకంగా అయినా చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మంత్రులు కానీ సవాల్ ఇసురుతా ఉన్నాం. మీ హయాంలో బీసీలకి న్యాయం జరిగిందా? మా హయాంలో బీసీలకు న్యాయం జరిగిందా? ఓపెన్ ఛాలెంజ్కి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. మీరు ఏ అంశమైనా తీసుకోండి. ఇటు లోకల్ బాడీస్ దగ్గర నుంచి గతంలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు మేము ఓసీ జనరల్లో కూడా బీసీలకి మేయర్లుగా చైర్మన్లుగా అవకాశాలు కల్పించాం. ఎమ్మెల్సీలను చూసుకోండి. మీరు ఎంతమంది బీసీలకి ఎమ్మెల్సీలకి అవకాశం కల్పించారు, మేము ఎంతమంది కల్పించాం. మీరు ఎమ్మెల్యేలను చూసుకోండి. మీరు బీసీలకి ఎంతమందికి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు, మేము ఎంతమందికి కల్పించాం. ఎంపీలు చూసుకోండి, లోక్సభలో చూసుకోండి. ఏ రకంగా చూసుకున్నా నామినేటెడ్ పదవులు కానీ ఏమైనా చూసుకున్నా అన్ని అంశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా 10 అడుగులు బీసీలకు మేలు చేసిన దాంట్లో ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏమార్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కేవలము ఆయన 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని 105 జీవో ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే జగనన్న 2020లో ఈ స్థాయిలోనే 34% జీవో ఇచ్చినప్పుడు బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారికి సాన్నిహిత్యుడు కాదా? అతన్ని పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేయించి ఆ 34% తగ్గించిన వ్యక్తి కేవలము బ్యాక్ ఎండ్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ ఇవాళ తీసుకుని వచ్చి ఇవాళ బీసీలకి ఏదో రకంగా ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు వచ్చి 2 సంవత్సరాలు 3 నెలల కాలమైంది. ఈ 2 సంవత్సరాలు 3 నెలల కాలంలో మీరు రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు దానికి చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేదు? మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి మేము చట్టసభల్లోనూ లోకల్ బాడీస్లోనూ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 34% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఎందుకు చట్టం తీసుకురాలేదు? అంటే మీకు కేవలము బీసీలు ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు తప్పితే ఇంకొక అంశం కాదని ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. మీరు కేవలం ఏంటంటే జీవోలు తీసుకొస్తున్నారు. దేనికండి జీవోలు? ఎవరి గురించి అండి జీవోలు? ఉత్తుత్తి జీవోలు ఎవరి గురించి? మీరు దానికి చట్టబద్ధత తీసుకురావాలి కదా, కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత తీసుకురావాలి కదా. మీరు 2 సంవత్సరాలు 3 నెలల కాలమైంది కదా, ఎందుకు తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బీసీ ప్రతినిధిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా చూసుకోండి, బీసీలని కేవలము పనిముట్లు ఇచ్చి వాళ్ళ కిందన పని వాళ్ళ కిందన వాడుకునే కార్యక్రమం చేస్తాడు. ఎప్పుడు కూడా మీ ఇస్త్రీ బెడ్లు ఇస్తాడు, లేదా కుట్టు మిషన్లు ఇస్తాడు. అవి కూడా నాసిరకం పనికిరాని అన్ని కూడా ఇచ్చి వాళ్ళు పని ముట్లతో మీరు ఆ కులంలోనే మీరు ఆ వృత్తి చేసుకుని బతకండి, మీ పిల్లలు కూడా ఆ వృత్తులు చేసుకుని బతకండి, మీ పిల్లలు పైకి రాకూడదు.
ఎంతసేపు మీరు కుల వృత్తుల్లో మీరు మా కిందన కాలి కిందన చెప్పుల్లాగా ఉండాలి అనే అహంకారణ ధోరణి. మీరు క్లియర్గా సెక్రటరియట్ వేదికగా గతంలో చూశారు. ఏ రకంగా నాయ బ్రాహ్మణుల్ని ఏ రకంగా మాట్లాడు తోకలు కత్తిరిస్తానని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. అంటే ఏ రకంగా అహంకార పూరితంగా ఉన్నదనేది అంశం గురించి కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదండి. ఇవాళ ఆ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి మీ మనిషి. గతంలో ఎందుకు మీరు సుప్రీంకోర్టుకు పంపించి స్టే ఆర్డర్ తెప్పించారు? ఇవాళ మీరు చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేదు? ఇవి కదా మాట్లాడాల్సినవి. మీరు ఏదో ఒక జీవో ఇచ్చేసి దాన్ని ఏదో రకంగా ఏమార్చి ప్రజల్ని మోసపూరితంగా చేస్తామనంటే అది కుదరని అంశము. ఇవాళ ఖచ్చితంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జోనల్ స్థాయిలో ఖచ్చితంగా బీసీలు అందరం కూడా ఒక ఉద్యమమై మేమందరం కూడా సమావేశమై జగనన్న హయాంలో ఏ రకంగా బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉన్నదని ఈ తేడాని ప్రజలకి తెలియపరిచే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా ఈ 2 సంవత్సరాలు 3 నెలల కాలంలో మీరు ఒక్కసారి గమనించండి, బీసీల పైన ఏ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అన్యాయంగా ఇరికిస్తూ ఉన్నారు, అన్యాయంగా పీడీ యాక్టులు పెడుతున్నారు, 307 కేసులు పెడుతున్నారు. ఇప్పుడు సామాన్య కార్యకర్తలే కాదు, నాయకుల్ని సైతము మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అరెస్టులు చేసి ఏ రకంగా ఆయన రాక్షస ఆనందం పొందుతున్నాడో. అంటే బీసీలు అంటే నోరెత్తరు, కాలు కింద చెప్పుల్లా పడి ఉంటారు, మనం కుక్క బిస్కెట్లు ఇసిరినట్టు ఇసిరేస్తే వాళ్ళు ఆ బిస్కెట్లు తీసుకుని మళ్ళీ తిరిగి ఓట్లు వేస్తారని చంద్రబాబు నాయుడు గారు భ్రమ పడుతున్నట్టున్నారు. ఇప్పుడు ఉన్న యుగం జెన్జీ యుగం. జెన్జీ యుగంలో ఖచ్చితంగా ఇవాళ విద్యార్థులు కానీ యూత్ అందరూ కూడా చాలా మేల్కొని ఉన్నారు. మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో దానికి 2 మేమంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారికి చావు దెబ్బ తగలబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా.